ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, కాలీఫ్లవర్ కి చాలా రుచి ఉంటుంది. అందుకే కాలీఫ్లవర్ 65 అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఐటమ్స్ మెనూలో అందరికి. మరి కాలీఫ్లవర్ ను ఉపయోగించి వడ తయారు చేసుకునే విధానం ఒకసారి చూపిస్తారా? కాలీఫ్లవర్ కాడల్లో ఐరన్ మనకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఆకుకూరల కంటే 4-5 రెట్లు ఎక్కువ ఉంటుంది, 10 రెట్లు కూడా. అలాంటి కాలీఫ్లవరు మరియు చిన్న చిన్న కాడలు కూడా వస్తాయి కదా, వాటిని కూడా కట్ చేసేసేసి వడలకి ఇట్లా ఉపయోగించుకుంటూ మనం ఆరోగ్యకరమైన కొన్ని పాలిష్ పట్టిన పిండిని ఉపయోగిస్తాం. ఇక్కడ నూనె లేకుండా వడ అంటే టిఫిన్స్ లో అన్నిట్లో కంటే వడే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. నూనె లేకుండా కాల్చుకుంటే ఇంకా మంచిది అనమాట. అలాంటి ఐరన్ రిచ్ కాలీఫ్లవర్ వడలు ఎలా కాల్చుకోవాలో చూద్దాం. ఇప్పుడు కాలీఫ్లవర్ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికం చిన్న ముక్కలు 1/2 కప్పు, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, ధనియా ముక్క చెక్క 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, వాము 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో ఆ కాలీఫ్లవర్ గుత్తుని అట్లా తురమాలి. పట్టుకోవటానికి కూడా బాగా గుండ్రంగా దొరుకుతాయి కాబట్టి వాటిని అట్లా పట్టుకుని అట్లా తురిమేస్తే కాలీఫ్లవర్ సన్నటి తురుము అట్లా వస్తుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన పచ్చిశనగపప్పు, అల్లము తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు ఈ 3 వేసేసి ముక్క చెక్కలు అట్లా గ్రైండ్ చేసుకుంటాం. అందులో పచ్చి కొబ్బరి తురుము వేసేసి మూత పెట్టేసి అట్లా ముక్క చెక్కలా చేసుకుంటాం. ఇక మరో బౌల్ తీసుకుని అందులో మనం కాలీఫ్లవర్ తురుముకున్న తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, వాము నలిపేసి అట్లా వేస్తాం. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు, ధనియాల చెక్క ముక్క, వేపించిన నువ్వులు, మల్టీగ్రెయిన్ పిండి, వీటన్నిటిపైన పచ్చిశనగపప్పు మనం గ్రైండ్ చేసింది ఉంది కదా ముక్క చెక్కలాగా, అది ఇందులో వేసేసి ఈ వెజిటబుల్ ముక్కలన్నిటికీ చప్పదనం లేకుండా నిమ్మరసం వేసి ఈ పిండిని కలిపేస్తాం. ఆవిరిలో ఉడికించే పాత్ర తీసుకుని దాని మీద అరిటాకు వేసేసి దాని మీద మనం కాలీఫ్లవర్ వడల పిండి అట్లా చిన్న సైజు వడల్లాగా వేసి మేగడ రాసేసి దాని మీద వడలు పెట్టేసి ఉడికిస్తాం ఆవిరిలో. ముందు ఆవిరిలో ఉడికించుకున్న తర్వాత మన మందపాటి రేకు పైన మేగడ రాసేసి ఈ వడల్ని అట్లా మెల్లగా కాల్చుకుంటాం. నూనె లేకుండా మేగడలో కాల్చడం వల్ల వడలు చాలా టేస్టీగా ఉంటాయి. హాని అస్సలు లేకుండా, వెగటు లేకుండా ఎక్కువ వడలు మీరు తిన్నా అసౌకర్యం లేకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పొట్టకి హాయిగా ఉండే న్యాచురల్ హెల్దీ వడలు, కాలీఫ్లవర్ వడలు. మరి ఇట్లాంటి వడలు ట్రై చేయండి.